నమస్తే. వెల్కమ్ టు సుధా అస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీనరాశి వారికి శనీశ్వరుడు యొక్క గోచార సంచారం ఉత్తర భాద్రపద నక్షత్రంలో జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది తెలుసుకుందాం. ఈ యొక్క వీడియోలో నేను మంచి యాక్యురేట్ థియరీని యూజ్ చేసి ప్రెడిక్షన్స్ ఇచ్చాను. సో, మీకు జనరిక్‌గా ఉత్తర భాద్రపద నక్షత్రము 1వ స్థానంలో శనీశ్వరుడు గోచారం దాని యొక్క ఈ 3 పారామీటర్స్‌ని బేస్ చేసుకున్న ఫలితాలైతే ఇవ్వలేదు. కంప్లీట్‌గా ఇంకా ప్రిసైజ్‌గా వెళ్ళి ఆ నక్షత్ర పాదాలు ఏవైతే ఉన్నాయో 1, 2, 3, 4 పాదాలు ఒక్కొక్క పాదం పైన శనీశ్వరుడు గోచారం చేసేటప్పుడు నవాంశలో ఏ హౌసెస్ యాక్టివేట్ అవుతాయి, ఆ హౌస్ లార్డ్, ఈ శనీశ్వరుడికి లింకేజెస్, ఆ యొక్క ఇండివిజువల్ హౌస్ లింకేజెస్ అన్ని చూసి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చాలా డేస్ అండ్ టైం అయితే పట్టింది ప్రొడిక్షన్స్ అండ్ రాయడానికి అండ్ చూడడానికి. సో చాలా ఎఫర్ట్ పట్టింది. సో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా చాలా మంచి వాల్యుబుల్ ఇన్సైట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే ఇంకా మీ ఇష్టం. సో మీరు ఈ వీడియోలో ఉన్న ప్రొడిక్షన్స్ని రిలేట్ అవ్వాలి అంటే ఉత్తర భాద్రపద నక్షత్రానికి సంబంధించి మీకు కొంచెం తెలియాల్సి ఉంటుంది. 30 సెకండ్స్ బ్రీఫింగ్ ఇస్తాను. ముందుగా ఈ ఉత్తర భాద్రపద నక్షత్రం అనేది జలతత్వ రాశి అయిన మీన రాశిలో ఉన్న శనీశ్వరుడు యొక్క 3వ నక్షత్రం అనమాట. ఈ నక్షత్రానికి ఉన్న క్వాలిటీస్ ఏంటంటే మిస్టిసిజం, ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, ట్రాన్స్ఫర్మేషన్, మార్పు అండ్ మలుపుకి సంబంధించి జ్ఞానం, విజ్డమ్ అండ్ ఇంకా యొక్క బెటర్ డెసిషన్ మేకింగ్. ఓకే, సో అంటే ఏంటంటే ఈ నక్షత్రాన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ ఒక థర్డ్ పర్సన్ ఆర్ సెకండరీ పర్సన్ మన లైఫ్లోకి వచ్చి చేసే మార్పుల వల్ల మనకి జరిగే ఫ్యూచర్ కెరియర్ చేంజెస్, ఫైనాన్షియల్ చేంజెస్, హెల్త్ చేంజెస్ కంటే మీ యొక్క ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్, మీ యొక్క డెసిషన్ మేకింగ్ వల్ల మీ ఫ్యూచర్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ని డిసైడ్ చేసేది ఉత్తర భాద్రపద నక్షత్రం. అంటే ఏంటంటే మీ ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కదా, లైక్ కోపం, బాధ, జాలిద, ఇవన్నీ ఎమోషన్స్. ఈ ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్, యాంగ్జైటీ, డిప్రెషన్స్, ఇట్లా ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ అన్నీ కూడా ఉన్నప్పుడు వాటన్నిటిని బెటర్ బ్యాలెన్సింగ్ చేసి మీకు ఒక మంచి రియలైజేషన్ ఇచ్చి బెటర్ డెసిషన్ మేకింగ్ చేసేలాగా చేసి క్వాలిటీ లైఫ్ అనేది ఫ్యూచర్లో ప్రొవైడ్ చేసే నక్షత్రాన్ని ఉత్తర భాద్రపద నక్షత్రం. అంటే మీ యొక్క వే ఆఫ్ స్పీకింగ్, మీ వే ఆఫ్ బిహేవింగ్, మీ యొక్క పర్స్పెక్టివ్స్, మీరు ఒక విషయాన్ని చూసే విధానాలు ఇవి మారుతాయి. ఎవరో చేయడం కంటే మీకు మీరే ఆ రియలైజేషన్లోకి, జ్ఞానోదయంలోకి అవన్నీ వెళ్ళి మీ యొక్క లైఫ్ని బెటర్ చేసుకోవడం అండ్ చెక్కుకోవడం అంటారు చూడండి, అది మీకు మీరే మీ లైఫ్ని మీరు చేసుకుంటారనమాట. ఓకే, సో యు ఆర్ ద ఓన్ స్కల్ప్చర్ ఫర్ యువర్ ఓన్ లైఫ్. ఇట్లా ఉంటుందన్నమాట ఈ యొక్క నక్షత్రానికి సంబంధించి. సో ఇదన్నమాట, అర్థమైందిగా. సో ఇంకా డీటెయిల్డ్గా నేను నక్షత్ర సిరీస్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ ప్రస్తుతానికి ఇంకా ప్రెడిక్షన్స్లోకి వెళ్దాం. సో వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి, వ్యూ కౌంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ సబ్స్క్రైబర్స్ చాలా స్లోగా పెరుగుతున్నారు. ఐ డోంట్ నో వై. సో మర్చిపోతున్నట్టున్నారు మేబీ. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం కంటిన్యూ చేయండి. సో ఇంకో 10 మందికి ఉపయోగపడే 10 మందికి ఇది రీచ్ అవుతుంది, ఇంకా ప్రెడిక్షన్స్ ఉపయోగపడే వారికి. ఓకే, సరే, ఫైన్. ఇంకా చూసుకుంటే ప్రెడిక్షన్స్ అన్ని ఒక నీట్గా నోట్ చేసుకొని ప్రింట్అవుట్ తెచ్చుకున్నాను, మీకు ఏది మిస్ అవ్వకుండా చెప్పాలని. అది చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు డేట్స్తో సహా. చూడండి. సో ముందుగా ఈ యొక్క గోచారం అనేది జనవరి 20 నుంచి మే 17 వరకు ఉంటుంది. అందులో మొదటి పాద గోచారం ఇక్కడ ఈ యొక్క జనవరి 20 టు ఫిబ్రవరి 21 వరకు జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది జరగడం వల్ల నవాంశ చక్రంలో సింహరాశి యాక్టివేట్ అవుతుంది. సో సింహరాశి అధిపతి అయిన సూర్యుడు శనీశ్వరుడికి లింకేజ్ ఫామ్ అవుతుంది. ఆ సింహరాశి న్యాచురల్ 5th హౌస్కి, న్యాచురల్ 12th హౌస్కి, మీ ఇండివిజువల్ 1st హౌస్కి లింకేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్ని పారామీటర్స్లో చూసుకుంటే ఈ యొక్క టైం ఫేజ్లో మీకు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా బాగా పెరుగుతాయి, కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా పెరుగుతుంది అనమాట. సో ఇది మీకు ఇంటర్నల్ చేంజెస్ని తీసుకొస్తుంది. అన్వాంటెడ్ ఫియర్స్, ఆ యొక్క భయాలు అండ్ ఆ డిప్రెషన్, యాంగ్జైటీస్, ఇవన్నీ కూడా అన్వాంటెడ్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా పక్కకు తోసేసి మీకు ఇంటర్నల్ ఫియర్స్ అన్నింటినీ పక్కకు తోసేసి కాన్ఫిడెన్స్ని చాలా బాగా బూస్ట్ చేస్తుంది. కొత్త విషయాలు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటా ఉంటే ఈ టైం పీరియడ్లో ఆ యొక్క కొత్త విషయాలు స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో ఇంకా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ యొక్క పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. సో వారి యొక్క సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, వారి సజెషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అంటే పెద్ద జాబ్ రోల్స్లో ఉన్నవారు కావచ్చు, బిజినెస్ రోల్స్లో ఉన్నవారు కావచ్చు, పబ్లిక్ సర్వెంట్స్ కానీ, ఇట్లా పాలిటిక్స్ కానీ, ఇట్లా మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ యొక్క పరిచయాలు జరిగి వాళ్ళ సజెషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. దాని ద్వారా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఇంకా సెకండ్ పాద గోచారం చూసుకుంటే ఇది ఫిబ్రవరి 21 టు మార్చి 21 జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది జరగడం వల్ల నవాంశ చక్రంలో కన్యారాశి యాక్టివేట్ అవుతుంది. కన్యారాశి అధిపతి బుధుడికి శనీశ్వరుడికి లింక్ వస్తుంది. ఇవన్నీ జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే పార్ట్నర్షిప్స్కి సంబంధించిన దాంట్లో, ప్రాపర్టీ అసైన్మెంట్స్కి సంబంధించిన దాంట్లో, రిలేషన్షిప్స్కి సంబంధించి, మ్యారేజ్కి సంబంధించి ఇలాంటి విషయాల్లో కొంచెం పాజిటివ్ ప్రోగ్రెస్ అనేది యాక్సిలరేట్ అవుతుంది. కొంచెం పాజిటివ్ ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది. అంటే మంచిగా జరగడం అనేది ఉంటుందన్నమాట.
పార్ట్నర్షిప్ గొడవలు జరగడం కానీ ఇలాంటివన్నీ రిజాల్వ్ అవ్వడం, జరిగినవి రిజాల్వ్ అవ్వడం, అండ్ కొత్త పార్ట్నర్స్ కోసం వెతుకుతుంటే వాళ్ళు దొరకడం, అండ్ మ్యారేజ్ మ్యాచెస్ కోసం చూస్తుంటే మంచి మ్యారేజ్ మ్యాచ్ అనేది సెట్ అవ్వడం, అండ్ ఇంకా ప్రాపర్టీస్కి సంబంధించి ఏదైనా ప్రాపర్టీ వాల్యుయేషన్స్ అండ్ అసైన్మెంట్స్ ఇట్లా చూస్తూ ఉంటే ఆ ప్రాపర్టీస్కి సంబంధించిన ఇష్యూస్ కూడా సార్ట్ అవుట్ అయ్యి అవన్నీ కూడా బెటర్ ప్రాపర్టీని మీరు పిక్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఎందుకు పిక్ చేసుకుంటారు, బెటర్ వే ఎందుకు చేసుకుంటారంటే బుధుడు కాబట్టి. బుధుడు అంటే ఇంటెలిజెన్స్కి, ఇంటెలెక్చువాలిటీకి, బెటర్ డెసిషన్ మేకింగ్కి, అనాలిటికల్ స్కిల్స్కి కారకుడు. సో చూడంగానే మీకు ఒక మంచి ఇంట్యూషన్ కలుగుతుంది, చేద్దామా వద్దా అండ్ మంచి అనాలిసిస్ జరుగుతుంది అనమాట. ఇది ఇక్కడ ఇలా ఉంది కాబట్టి నాకు ఫ్యూచర్లో ఇలా జరుగుతుంది అని మంచి అనాలిసిస్ అనేది మీరు చేసుకోగలుగుతారు. సో కాబట్టి అక్కడ అన్నీ కూడా ఈ యొక్క థింకింగ్కి అండ్ అనాలిసిస్ని బేస్ చేసుకొని క్వాలిటీ అనేది పెరుగుతుంది అనమాట. మ్యారేజ్కి సంబంధించి బెటర్ డెసిషన్ మేకింగ్ చేయడం, పార్ట్నర్షిప్స్కి సంబంధించి బెటర్ డెసిషన్ మేకింగ్ చేయడం. ఈ టైం ఫేజ్ అనేది మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవడానికి చాలా మంచి టైం ఫేజ్. అండ్ అట్లనే కాకపోతే కొంచెం స్లో మూవింగ్గా ఉంటుంది. శనేశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ కదా లగ్నంలో, కాబట్టి కొంచెం స్లో మూవింగ్ ఉంటుంది, బట్ గుడ్ ప్యాటర్న్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా థర్డ్ పద గోచారం మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 17 వరకు జరుగుతుంది అనమాట. ఇది నవాంశ చక్రంలో తులారాశిని యాక్టివేట్ చేస్తుంది. తులారాశి అధిపతి శుక్రుడికి శనేశ్వరుడికి లింకేజ్ రావడం, న్యాచురల్ 7th హౌస్ అండ్ ఇండివిజువల్ ఫస్ట్ అండ్ న్యాచురల్ 12th హౌస్కి లింకేజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ టైం పీరియడ్లో ఏంటంటే స్పిరిచువల్ యాక్టివిటీస్ పెరుగుతాయి, స్పిరిచువల్ రిచువల్స్ పెరుగుతాయి. అంటే ఇంట్లో పూజా పునస్కారాలు ఎక్కువ పెరగడం కానీ, స్పిరిచువాలిటీ బాగా డెవలప్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ ఉండి పాజిటివ్ రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి అన్నమాట. అండ్ అట్లనే మీకు ఆ యొక్క శుక్రుడికి సంబంధించిన రాసులు చూసుకుంటే తృతీయ అష్టమ స్థానాధిపతులు అవుతారు. సో కాబట్టి షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ కూడా ఎక్కువ జరుగుతాయి. ఆ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేవి బెనిఫిషియల్గా ఉంటాయి. అండ్ అష్టమ స్థానం కూడా యాక్టివేట్ అయింది కాబట్టి అక్కల్ట్ సైన్సెస్ రీసెర్చెస్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట డెఫినెట్గా. ఓకే, సో ఏదైనా ఈ ఆస్ట్రాలజీ, వాస్తు శాస్త్రస్, న్యూమరాలజీ, రీకి హీలింగ్స్, ఎనర్జీ హీలింగ్స్, టారోస్ ఇట్లా ఏదైనా ఆకర్షిక్ రికార్డ్స్ అని ఇంకా చాలా ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఏమైనా నేర్చుకోవాలనుకుంటే మీరు వాటికి సంబంధించి యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఫోర్త్ పాద గోచారం కనుక చూసుకుంటే ఫోర్త్ పాద అనేది ఇక్కడ ఏప్రిల్ 17 టు మే 17 వరకు జరుగుతుంది అన్నమాట గోచారం. అది జరగడం వల్ల నవాంశ చక్రంలో వృశ్చిక రాశి యాక్టివేట్ అవుతుంది. వృశ్చిక రాశి అనేది కుజుడు యొక్క రాశి అనమాట. సో అది యాక్టివేట్ అవడం వల్ల అది న్యాచురల్ 8th హౌస్ అవుతుంది. మీ ఇండివిజువల్ రాశికి చూసుకుంటే మీన రాశి వారికి అది 2nd and 9th లాట్ అవుతాడు కుజుడు. సో అది చూసుకుంటే ఈ టైం ఫ్రేమ్లో ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బాగుంటాయి. ఫ్యామిలీ నుంచి కొంచెం వెల్త్ అనేది బాగా కలిసి వస్తుంది అనమాట. అండ్ అట్లనే ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ అండ్ ఇవన్నీ జరుగుతాయి. కొత్త సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేటివి బాగా డెవలప్ అవుతాయి. ఓకే, న్యూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ డెవలప్ అవుతాయి. నెగిటివ్ సైడ్ చూసుకుంటే మీ యాటిట్యూడ్ అనేది రూడ్ యాటిట్యూడ్గా మారడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శని కుజుల కాంబినేషన్ కదా, నాకంటే మించిన వాళ్ళు లేరు, నేనే గొప్ప, నేనే అందరికంటే గొప్ప అనే ఒక నేచర్ వచ్చేసేయడం ఈ టైం ఫ్రేమ్లో, ఈ 1 month టైం ఫ్రేమ్లో అది మీకు ఫ్యూచర్లో బాగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించడం ఉంటుంది. కాబట్టి ఆ రూడ్ బిహేవియర్ పక్కన పెట్టండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఫైనాన్షియల్ గెయిన్స్ వస్తాయి, న్యూ కెరీర్ ఆపర్చునిటీస్ వస్తాయి. అవి రావడం వల్ల నేనే గొప్ప, నేనే పెద్ద ఇది అన్నట్లుగా నేచర్ మారిపోతుంది. సో అది కంట్రోల్ చేసుకోండి. సో గ్రౌండ్ టు ఎర్త్ అనేది ఉండండి. అండ్ సో ఇదనమాట ప్రెడిక్షన్స్ అయితే ఉన్నదన్నట్లు ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టైం పీరియడ్ ఏంటంటే కోపాలు అవి కూడా ఎక్కువ అవుతాయి శని కుజుల కాంబినేషన్ కాబట్టి. బట్ ఆ యూజ్లెస్ ఎమోషన్స్ అండ్ యూజ్లెస్ విషయాలన్నిటికీ కూడా మీ యొక్క టైం ఇన్వెస్ట్ చేసే కంటే కుజుడు యొక్క రియల్ తత్వం లాజిక్ అనమాట. శని యొక్క రియల్ తత్వం స్ట్రక్చర్. ఈ లాజిక్ ప్లస్ స్ట్రక్చర్ని బాగా ఉపయోగించుకోండి. మీ లగ్నానికి సంబంధించింది మీకు ద్వితీయ నవమాలు యాక్టివేట్ అయ్యాయి. సో ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ బిల్డ్ చేయండి. ఏం చేస్తే నాకు బాగా ఎక్సలెంట్ గెయిన్స్ వస్తాయనేది ఆలోచించండి. ఖచ్చితంగా అది ఎక్సలెంట్ ఆలోచన వస్తుంది. ఎందుకంటే కుజుడు లాజికల్ థింకింగ్ కారకుడు, శని స్ట్రక్చర్ కారకుడు. ఒక మూల కూర్చొని ప్రశాంతంగా హనుమాన్ చాలీసా చదువుకొని ఒక చోట కూర్చొని చదువుకొని మీరు స్టార్ట్ చేయండి. ఈ ఫైనాన్షియల్ థింకింగ్ అనేది ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ని బిల్డ్ చేయడానికి స్టార్ట్ చేయండి. ఎక్సలెంట్ ఆలోచనలు వస్తాయి, ఎక్సలెంట్ స్ట్రాటజీస్ వస్తాయి అనమాట. సో డెఫినెట్గా మీరు వాటిలో ఇంప్రూవ్ అవుతారు కూడా. సో అది మీకు లాంగ్ టర్మ్లో చాలా బెనిఫిట్ని తీసుకొస్తుంది. సో కాబట్టి ఇవి చేసుకోండి, కానీ యూజ్లెస్ అండ్ టెంపరరీ ఎమోషన్స్ వైపు వెళ్ళకండి. ఇది ఒక సజెషన్లా తీసుకోండి. సో ఇదనమాట మీకు కంప్లీట్గా ఈ యొక్క ఉత్తర భాద్రపద నక్షత్రంలో మీన రాశి వారికి శనీశ్వరుడి గోచారం జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది సో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే పాజిటివ్ నెగిటివ్స్ అన్ని కూడా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, సో స్లోగా ఉంటుంది కొంచెం ఈ వెళ్ళడం అంటే రీసెంట్ టైమ్స్ నుంచి ఇలా ఉందన్నమాట. ఇనిషియల్ స్టేజ్లో పర్లేదు బాగానే వచ్చింది, కానీ మర్చిపోతుంటున్నారు మేబీ. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇదనమాట కంప్లీట్గా ఈ వీడియోకి అయితే. సో ఇంకా మేజర్ పాయింట్ ఏంటంటే మనం ఆస్ట్రాలజీ కోర్స్ అనేది సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అనేది ఆన్గోయింగ్లో ఉంది. సో వాళ్ళకి హాఫ్ ఆఫ్ ద కోర్స్ కంప్లీట్ అయిపోయింది కూడా. సో దే వర్ వెరీ గుడ్ అట్ ఫౌండేషన్స్ అండ్ ప్రెడిక్షన్స్. సో సెకండ్ బ్యాచ్ అనేది కూడా ఒక 1 monthలో మంచి ముహూర్తం చూసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి
కాల్ ఆర్ మెసేజ్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఒక దాని తాలూకా ఫీ కావచ్చు, సిలబస్ స్ట్రక్చర్ అన్నీ కూడా ఒక 10 సెకండ్స్ తర్వాత యాడ్ వస్తుంది. ఆ యాడ్ చూడండి, మీకు అంతా ఓకే అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇందువల్ల అంటే ఇక్కడ మీకు కంప్లీట్గా ఫౌండేషన్ లెవెల్ ఆస్ట్రాలజీ నుంచి కేపీ ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్ లెవెల్ వరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫీజ్ స్ట్రక్చర్ కానీ అన్ని చూసిన తర్వాత టైంపాస్ కలర్స్ ఎక్కువ అవుతున్నారు అనమాట. అలాంటి వారి కోసం ఈ పాయింట్ చెప్పాల్సి వస్తుంది. సో రియల్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అని చెప్పాల్సి వస్తుంది. సో రిక్వెస్ట్లా తీసుకోండి. సో ఎందువల్ల అంటే నాకు పెద్ద టీం ఏం లేదనమాట. సో టెలికాలర్ ఒకరు, కన్సల్టేషన్ తీసుకునే వాళ్ళు ఒకరు, చెప్పేవాళ్ళు ఒకరు, చెప్పించే వాళ్ళు ఇలాంటివన్నీ ఏం లేదనమాట. కంప్లీట్ నేను ఒక్కడినే అన్ని చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా చేసుకోవడం వల్ల టైంపాస్ కాల్స్ అనేవి నాకు ఎక్కువ వచ్చాయంటే టైం వేస్ట్ అయిపోవడం వల్ల రియల్గా గైడెన్స్ ఇవ్వాల్సిన పీపుల్కి మిస్ అయిపోతుంది. అందువల్ల ఈ పాయింట్ చెప్పాల్సి వస్తుంది. ఒక రిక్వెస్ట్లా తీసుకోండి. మీరు చూడండి, మనకంతా ఓకే, మన బడ్జెట్కి ఓకే అనుకుంటే మాత్రం మీరు కాంటాక్ట్ అవ్వండి. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ బ్యూటిఫుల్ కోర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్ లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్, ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.